ఒకసారి గమనించండి. అది మొత్తం ఒక ఇమేజే. మొత్తం ఒకటే ఇమేజే. నేను ఎందుకు అన్ని స్ప్లిట్ చేశానంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ గమనించండి. అది మూవ్‌మెంట్‌లో ఉంటది లైట్‌గా. India. Did you know that India has a okay. rich history of diverse currencies? Our story begins with ancient Indian coins made of various మారుతుంది materials, కదా! కదులుతుంది కదా వెనకాల బ్యాక్‌గ్రౌండ్. ఒక ఇమేజ్‌ని నేను కదిలేలాగా చేశాను. ఎందుకంటే స్టాటిక్‌గా ఉంటే వ్యూవర్స్ అటెన్షన్‌ని మనము గ్రాబ్ చేయలేము ఎక్కువ సేపు. అంటే కదలకుండా ఉంటే. ఏదో ఒక మూవ్‌మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అటెన్షన్‌ని గ్రాబ్ చేయగలము. కొంచెం ఎక్కువ సేపు వ్యూవర్స్‌ని అలా పట్టి ఉంచగలం. అందుకని ఏదో ఒకటి చేస్తుండాలండి వీడియోలో. స్పెషల్‌గా ఉండాలి ఖచ్చితంగా. సార్ మనం మీకు ఎంత ఏది టైం పట్టింది ఇదంతా? మినిమమ్ ఎంత టైం పడుతుంది ఇలా ఇది స్ప్లిట్ నాకు చేసి 1 మినిట్ వీడియో కదా! ఈ 1 మినిట్ వీడియో చేయడానికి నాకు నియర్లీ 40 మినిట్స్ పట్టింది. ఓకే. ఎందుకంటారు? అదే ఎందుకంటారేమో అంటున్నాను. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. 40 మినిట్స్ ఎందుకు పడుతుంది సార్ 1 మినిట్ వీడియో చేయడానికి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక ఎలిమెంట్ కాదు. ఒక ఎలిమెంట్ కాదు. వాయిస్ ఉందా పైన? ఆ వాయిస్ నేను క్రియేట్ చేసుకోవాలా? the evolution of currency in India. అది Did ఎలా you know క్రియేట్ that India చేసేసారు వాయిస్? ఓకే. దాని గురించి మళ్ళీ చూద్దాం. అంటే మీకు ఎందుకు పట్టింది ఇలా టైమ్ అనేది చూద్దాం. బేస్ లైన్ లో అన్ని ఇమేజెస్ పెట్టారా లేదంటే ఒకటే దాన్ని ఒకటే split ఇమేజ్ చేశారా? సార్. అది ఒకటే ఇమేజ్. దాన్ని నేను స్ప్లిట్ ఇచ్చి జస్ట్ వాటి డైరెక్షన్స్ మార్చాను అంతే. అంతకు మించి ఏం లేదు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు వాయిస్ క్రియేట్ చేయాలి అంటే నాకు స్క్రిప్ట్ కావాలి. నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్‌లో స్క్రిప్ట్ మొత్తం గ్రామటికల్‌గా కరెక్ట్ ఉండేలా రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ రావాలి. వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ఇమేజెస్ అని సెర్చ్ చేయాలి నేను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజెస్ అన్ని. has a rich history? కనిపించిన ఇమేజెస్ అన్నిటికి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. నేను బ్యాక్‌గ్రౌండ్స్‌ని ఏ బ్యాక్‌గ్రౌండ్ పెడుతుందో అంటే వెనకాల ఏ బ్యాక్‌గ్రౌండ్ బాగుంటుందో అని 1కి 4, 5 బ్యాక్‌గ్రౌండ్‌లు మార్చుకొని చూడాలి. నాకు ఏది బాగా అనిపిస్తుందో దాన్ని స్టాటిక్‌గా తీసుకోవాలి ఫస్ట్. వాటన్నిటికి మళ్ళా నేను మూవ్‌మెంట్స్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఎలిమెంట్‌కి ఒక Of మూవ్‌మెంట్ diverse ఉంది. చూస్తున్నారు currencies? కదా! ఇక్కడ ఈ కాయిన్స్ రొటేట్ అయ్యాయి. అవి స్టాటిక్ వన్ అంటే కదలవు ఫస్ట్. వాటికి నేను ఒక మూవ్‌మెంట్ ఇస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌కి మూవ్‌మెంట్ ఇచ్చాను. మధ్యలో టైటిల్ కార్డ్ ఇక్కడ స్టార్టింగ్ టైటిల్ వచ్చింది. ఈ టైటిల్ పెట్టేటప్పుడు నేను బయట నుంచి ఇమేజ్ రూపంలో టైటిల్ రాసుకోవాలా? ఇన్‌బిల్ట్‌గా ఉన్న వాటిని యూజ్ చేసి అంటే నంబర్ ఆఫ్ మనము ట్రై చేస్తేనే ఒకటి బయటికి వస్తది ఇలా. సో నాకు ఇది బాగా అనిపించింది. అందుకని దీన్ని అలా ఉంచాను. ఇక్కడ మధ్యలో గవ్వలొస్తున్నాయి. ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది? అది కార్నర్‌లో ప్లేస్ చేసుకోవాలా? మిడిల్‌లో ప్లేస్ చేసుకోవాలా? అంటే చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి. మనం ఎలా పడితే అలా పెట్టకూడదు. స్టార్టింగ్ మనం ఇక్కడ ఏం చెప్పాము? కాయిన్స్ నుంచి స్టార్ట్ అయిందన్నాం. మధ్యకొచ్చే వరకు క్యారుషల్స్ అంటే ఇట్లా గవ్వలు కూడా మనం వాడాము అని చెప్పేటట్టు సింబాలిక్‌గా చూపెట్టాలి. ఇలా చూపెట్టాలి అన్నప్పుడు వాటిని ఎక్కడ ప్లేస్ చేస్తే జనాలకు అర్థమవుతుంది అనే దాన్ని ఆహ్, పర్టిక్యులర్‌గా అంటే కొన్ని ప్లేసెస్‌లో చేంజ్ చేసుకుంటూ ఓకే. ఇక్కడ పెడితే బాగుంది అని అనిపిస్తది ఒక్కోసారి. సో ఇక్కడ నేను ఫస్ట్ జస్ట్ మొఘల్ ఎంపైర్‌ని మాత్రమే చూపిద్దాం అనుకున్నాను. అంటే ఆ రాజ్యాన్ని మాత్రమే. కానీ ఆ రాజ్యాన్ని మాత్రమే చూపించినప్పుడు ఏమవుతుంది? దాన్ని పరిపాలించిన రాజులు ఎవరని ఒక డౌట్ వస్తుంది. సో 2 నేను పక్కపక్కన చూపిస్తే బాగుంటుందని ఇలా పక్కన ఉంచాను. ఇక్కడ మనకు సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ అన్నాం. సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ 2 ఒకే చోటు నుంచి రావాలి. ఇది చూడండి స్టార్టింగ్ ఒకే చోటు నుంచి ఇట్లా పక్కకు స్ప్లిట్ అవుతూ రావాలి. అలా రావాలంటే నేను వాటికి కీ ఫ్రేమ్స్ ఇవ్వాలి, మోషన్ ఇవ్వాలి. దాని తర్వాత సేమ్‌ది మొఘల్ చక్రవర్తులు. వాళ్ళ తర్వాత వాళ్ళ కాయిన్స్ ఏంటి గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే. ఇక్కడ ఈ కాపర్‌కేమో నేనేమి ఇచ్చాను? అది ఇలా స్కేల్ అవుతూ ఇలా పక్కకు జరగాలని ఇచ్చాను ఎఫెక్ట్. బట్ ఇక్కడ సేమ్ అదే ఎఫెక్ట్ ఇస్తే చూసే వాళ్ళకి బోర్ కొడతది. కాబట్టి వీటికి నేను గ్రేడియంట్ రివీల్ అనే మోషన్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఫస్ట్ గోల్డ్ కాయిన్ రివీల్ అవ్వాలి. చూడండి ఫస్ట్ గోల్డ్ కాయిన్ రివీల్ అవ్వాలి. కింద సిల్వర్ కాయిన్‌కి కొంచెం స్పేస్ ఇచ్చాను చూడండి. అంటే కొద్దిసేపు తర్వాత రావాలని. తర్వాత సిల్వర్ కాయిన్‌కి మోషన్‌లో గ్రేడియంట్ రివీల్ అని ఇచ్చాము. తర్వాత ఇవి స్టాటిక్‌గా ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళకి. అలా ఉంచాను. తర్వాత అనా కాయిన్. తర్వాత సిల్వర్ అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ కాయిన్స్. ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఎప్పుడు ఇండియాకి వచ్చింది. సో ఇంకొక మనిషి ఎవరైనా జెండా పట్టుకొని చూపిస్తూ ఉంటే బాగుంటుందని అలా పెట్టాను పక్కన. తర్వాత రూపాయి వచ్చింది ఇండియాలోకి 1947లో. ఆ రూపాయిని యూనిక్‌గా చూపించాలి. అంటే ఒక్కదాన్నే చూపించాలి. అందుకని దాన్ని ఒక్కదాన్ని సెపరేట్‌గా చేసి ఇలా ఉంచాను. తర్వాత నంబర్ ఆఫ్ ఇవొచ్చాయి నోట్స్. సో వాటి కోసం అలా. స్టాండర్డ్‌గా గాంధీజీ నోట్ వచ్చిన తర్వాత. దీని తర్వాత వచ్చేసి మనకు డిజిటల్ పేమెంట్‌కి వచ్చాము. సో ఏమేమి ఉన్నాయి డిజిటల్ పేమెంట్స్‌లో? ట్యాబ్ నుంచి, మొబైల్ నుంచి క్యాష్, కార్డ్, కాయిన్స్, బిట్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూపించడానికి అలా. యూపీఐ పేమెంట్. ఓకే. యూపీఐ పేమెంట్ ఒకసారి చూపించేసాను. తర్వాత యూపీఐ పేమెంట్ తర్వాత డిజిటల్ వాలెట్స్ ఏమేమి ఉన్నాయి? అవి చూపించడం కోసము దీన్ని పక్కకు జరిపేసాను. దాని తర్వాత ఏంటి?
ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించడానికి సింబాలిక్ గా ఒక ఇమేజ్ తీసుకొచ్చాను. ఇదంతా అయిపోయింది. చివరికి వచ్చే వరకు స్టాండర్డ్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఎండ్ అయ్యాము. గవ్వల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఎక్కడికి? డిజిటల్ పేమెంట్స్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనం. సో నేను ఇండియన్ రూపీని క్లాప్ అప్రిషియేట్ చేయాలన్నట్టుగా క్లాప్ ఇమేజ్ పెట్టి దాని మధ్యలో ఇండియన్ రూపీ పెట్టాను. ఇంత చెయ్యాలి అంటే ఆలోచించాలి. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ఒక క్లీన్ కంటెంట్ ఎలా బయటికి తీసుకురావాలి. మినిమం 1 hour పడుతుంది. నాకు ఇంకా 40 minutes పట్టింది. ఎందుకు? కొంచెం ఎడిటింగ్ అవన్నీ కొంచెం ఫ్రీగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి. అందుకే 1 minute వీడియో చేయాలన్నా అది ఎలా పడితే అలా చేయకూడదు. ఒక కాన్సెప్ట్ తో వెళ్ళాలి, ఒక స్టోరీ ఉండాలి, ఒక నెరేషన్ ఉండాలి. అది దేనికి? కంటెంట్ ఉన్న వీడియోస్కి అయితే, అంటే స్క్రిప్ట్ వైజ్ గా వెళ్ళే వీడియోస్. అంటే ఇప్పుడు నా స్క్రిప్ట్ వైజ్ గా నేను ఫేస్ చూపించలేను కాబట్టి, చూపించలేనంటే కొంచెం షై ఫీలింగ్ అంతే, అంత మించి ఏం లేదు. అందుకని నేను ఇటువంటి కంటెంట్ ని చూస్ చేసుకొని నేనే రీఎడిట్ చేసుకొని ఇట్లా ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఒక బ్లాగ్ తీయాల్సిన అవసరం ఉండదు. ఇవైతే రీచ్ అయిన వరకు రీచ్ అవుతాయి. ఇప్పుడే నాకు హరి బరి లేదు, ఉన్నట్టుండి నేను ఫేమస్ అయిపోవాలన్నట్టు నాకేం అంత ఇదేం లేదు. కాబట్టి స్లో కంటెంట్, స్టాండర్డ్ కంటెంట్ ఇది. ఎన్ని సంవత్సరాలైనా ఈ కంటెంట్ ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వ్లాగ్ తీశాను నేను. ఆ వ్లాగ్ లో ఉన్న అక్కడ ఒక వస్తువు కానీ, ఏదైనా సంథింగ్ ఇంకోటి ఏంటి, ఒక వ్యాపారం కానీ, అక్కడ ఒక బిజినెస్ కానీ ఉండి వ్లాగ్ చూపించాను. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎవరైనా చూస్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తే అది ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే యూట్యూబ్ లో స్టాండర్డ్ కంటెంట్ అనేది పెట్టుకుంటే అది ఎన్ని ఇయర్స్ కైనా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ఈ కంటెంట్ ని చూస్ చేసుకొని ఇలా నాలెడ్జ్ షేర్ చేద్దాం అన్నట్టు బయటికి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ పెరిగారనుకోండి, ఓకే నాకు ఒక 2 lakh మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు వాచింగ్ అవర్స్ బాగున్నాయని అప్పుడు నేను ఫేస్ రివీల్ చేయడానికి ట్రై చేస్తా. అర్థమైందా నా స్ట్రాటజీ ఏంటో? అర్థమైంది సార్. ఇలాంటి కంటెంట్ కి అమౌంట్ కూడా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు సార్, స్టాండర్డ్ కంటెంట్ కి. స్టాండర్డ్ కంటెంట్ ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ ఇస్తున్నాము అంటే చూసే వాళ్ళు ఎక్కువ. బట్ నాలెడ్జ్ కంటే బిఫోర్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అందరూ వెళ్ళిపోతారు ఎంటర్టైన్మెంట్ సైడ్. ఎందుకు? జనాలకి ఒక 3 seconds అండి వాళ్ళని మనము పట్టుకోవాలంటే, వాళ్ళ అటెన్షన్ ఒక 3 seconds చూస్తారు. 3 seconds కంటే ఎక్కువ చూడరు, చూసి పైకి అనేస్తారు. ఆ లిస్ట్ లో మన దగ్గరికి ఎవరు వస్తారంటే క్వాలిటీ కంటెంట్, అంటే క్వాలిటీ వ్యూవర్స్ వస్తారు. ఎక్కువసేపు చూసే వాళ్ళు వస్తారు. ఒక స్టోరీ కానీ, ఏదైనా ఒక సంథింగ్, ఒక వస్తువు గురించి వివరిస్తున్నా, ఒక హిస్టరీ గురించి చెప్తున్నా, ఒక నాలెడ్జ్ ఇస్తున్నా, వీటికి వాచింగ్ అవర్స్ ఎక్కువ వస్తాయి. ఎంటర్టైన్మెంట్ లో ఫస్ట్ అయితే ఒక 5 minutes వీడియోలో చూస్తే ఒక 1 minute చూస్తారు, 2 minutes చూస్తారు. తర్వాత ఏంటి ఇది అంతా ఇదే అని చెప్పి స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అలా మీరు చూస్ చేసుకునే కంటెంట్ బట్టి కూడా మీ ఛానల్ గ్రోత్ ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుందా? ఎందుకంటే నేను ఇలా ఎడిట్ చేయగలిగానంటే మీరు ఆల్మోస్ట్ చేయగలరు. ఇది నాకైతే ఇది ఎనఫ్ అండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసాను అనుకో సార్, అది పర్లేదు కదా అయితే ఐడియా? ఐడియా పర్లేదు మేడం. స్టాండర్డ్ కంటెంట్ అదే చెప్తున్నాను నేను. ఇలా మీరు క్రియేటివ్ గా ఆలోచించాలండి. సో ఇప్పుడు నాకు చూడండి కొంచెం నీట్ గా అనిపిస్తుంది. ఎందుకు? ఎక్కడ ఏవి ఉంచాలో నేను అక్కడ ఉంచాను. టైటిల్ దగ్గర టైటిల్, వాయిస్ కి తగ్గట్టుగా అక్కడ ఏ ఇమేజ్ రావాలి, ఆ ఇమేజ్ కూడా ఎటువంటిది అంటే అటువంటిది కాదు, సెలెక్టెడ్. ఆ వాయిస్ కి తగ్గట్టు, ఆ కంటెంట్ కి తగ్గట్టు అది సరిపోవాలి. అక్కడ కాపర్ అంటే కాపర్ కాయిన్స్ రావాలి. అవి కొత్త కాయిన్స్ కాదు, మరి అని మిడిల్ ఏజ్ కాదు, ఓల్డ్ కాయిన్సే రావాలి. అంటే వెతుక్కోవాలి, టైం పడుతుంది. నాకు డౌట్, ఫస్ట్ వాయిస్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు ఇమేజ్ సెట్ చేసుకుంటారా? నేను వాయిస్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను మేడం డైరెక్ట్ గా. ఇలా ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వర్క్ చేస్తూనే నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ వాటికి బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేసుకుంటూ ఒక్కొక్కటి కూడా అరేంజ్ చేసుకుంటూ వస్తాను. డైరెక్ట్ ఫస్ట్ నేను ఇమేజ్ సెర్చ్ చేయను ఎప్పుడే కానీ. ఫస్ట్ బేస్ వచ్చేసి వాయిస్ కానీ మన స్క్రిప్ట్ కానీ, ఈ స్క్రిప్ట్ ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం. డైరెక్ట్ గా ఫస్ట్ ఇమేజ్ తీసుకొని ఇమేజ్ కి తగ్గట్టుగా కంటెంట్ చేయాలంటే అది వేరే ఉంటుంది. ఎందుకంటే ఇమేజ్ దొరికిన తర్వాత కంటెంట్ క్రియేట్ చేయడం వేరు, కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇమేజెస్ కోసం వీడియోస్ కూడా వెతుక్కోవడం వేరు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా, అంటే మీ వాయిస్ అయితే సాఫ్ట్ గానే ఉంది కదా, సో డైరెక్ట్ మీ వాయిస్ తోనే మాట్లాడొచ్చు కదా. సో అలా వాయిస్ తో మాట్లాడడం వల్ల ఏమన్నా వ్యూస్ అవేమన్నా గురించి కాదు కానీ మేడం, ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మన వాయిస్ డైరెక్ట్ గా ఇస్తున్నప్పుడు బేస్ వాయిస్ కి కొంచెం ఘనాన్ని వస్తుంది కదా వాయిస్. ఆ వాయిస్ కి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది. ఎక్కువసేపు అటెన్షన్ గ్రాప్ పట్టుకుంటుంది, అంటే అటెన్షన్ అనేది అలాగే ఉంటుంది జనాలకు. ఆ వాయిస్ వినగలుగుతారు ఎక్కువసేపు. నా సాఫ్ట్ వాయిస్ కదా, ఈ సాఫ్ట్ వాయిస్ లో ఏమవుతుందంటే బేస్ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువసేపు జనాలను అలా పట్టి ఉంచలేను. అందుకే ట్రై చేశాను నా వాయిస్ తో. ప్రీవియస్ గా 4-5 ఛానల్ క్రియేట్ చేసి నా వాయిస్ ఇచ్చి నాకే నచ్చక ఎవరు వినట్లేదని చెప్పి నేను డిలీట్ చేశాను.
ఛానల్సే డిలీట్ చేసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 2-3 వీడియోస్ ఇప్పుడైనా ఒక 40 మినిట్స్ 1 అవర్ పడుతుంది ఒక వీడియో క్రియేట్ చేయాలంటే. దీనికంటే ముందు ఫస్ట్ టైం నేను ఛానల్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమంటే ఒక వీడియో చేయాలంటే నాకు 1 వీక్ పట్టేది. ఎందుకనొచ్చు కంటెంట్ వెతుక్కోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, అంతా నేనే చేసుకోవాలి. కానీ ఇప్పుడు నాకు అంత బర్డెన్ లేదు, తగ్గిపోయింది. ఎందుకంటే ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత వర్క్ చాలా తగ్గింది. చాలా అంటే చాలా తగ్గింది. సగానికి సగం తగ్గిపోయింది. నేను చేయాల్సిందంతా ఎడిటింగ్ ఒకటే. అదే చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. సో రిమైనింగ్ ఇప్పుడు మీరు ఈ వ్యూవర్స్ పెరిగే కొద్దీ మీకు అంటే ఎలా సార్ దీని వల్ల యూజ్? వ్యూవర్స్ పెరిగే కొద్ది ఏముంది మేడం, ఎంగేజ్ పెరుగుతుంది నా ఛానల్ కి జనాలు ఎక్కువ వస్తున్నారంటే యాడ్స్ వస్తాయి. నా ఛానల్లో లక్షల మంది జనాలు నన్ను చూస్తున్నారంటే నేను ఒక యాడ్ కనీసం బయట నుంచి ఎవరైనా నా ఛానల్లో యాడ్ రన్ చేయాలంటే అంటే మాన్యువల్ గా ఎవరిదైనా ప్రమోషన్ నేను చెప్పాలి అంటే ఒక్కొక్కటి దగ్గర నుంచి 5,000 నుంచి 10K 20K అట్లా నేను డిమాండ్ చేయొచ్చు. లేదు నేను ఫేమస్ అవ్వాలి, నేను ఒక బ్రాండ్ అవ్వాలనుకుంటే నా ఛానల్లో జనాలు ఎక్కువ ఉన్నారు, నన్ను ఎక్కువ చూస్తున్నారు. ఓకే, ఇంతమందికి ఒక 20 లక్షల మందికి కానీ ఒక 10 లక్షల మందికి కానీ నేను తెలిసినప్పుడు నా ఇమేజ్ వేరు కదా. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ మహారాజ్ తెలుస్తుంది, ఒక 100 మందికి 200 లాగా కాదా సార్ ఇది? యూట్యూబ్ మీకు ఏమైనా సాలరీస్ అలాగా కాదా సార్ ఇది? యూట్యూబ్ నాకు ఎందుకు సాలరీ ఇస్తుంది మేడం? అంటే ఇదేదో గోల్డ్, యూట్యూబ్ గోల్డ్ది, యూట్యూబ్ సిల్వర్ది ఏదో అంటుంటారు కదా సార్ వాళ్ళ అన్ని సబ్స్క్రైబర్స్ ని బట్టి. ఓకే మేడం, వాటన్నిటి గురించి మీకు నేను డీటెయిల్డ్ గా యూట్యూబ్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు మనది నిన్న ఆగిపోయింది, దాన్ని ముందుకు వెళ్తాను. ఓకే, ఇప్పుడు దాని గురించి చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. అందుకే మనకి యూట్యూబ్ క్లాసులు 2 రన్ అవుతాయి. అప్పుడు మీకు డీటెయిల్ గా చెప్తాను. అంటే గోల్డ్ ప్లేట్ ఏంటి, సిల్వర్ ప్లేట్ ఏంటి, అవి ఎందుకు వస్తాయి, డబ్బులు ఎలా ఎర్న్ చేస్తారు, సో వీటితో మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎవరు చేయగలరు, ఎవరు చేయలేరు, ఈ విషయాలన్నీ నేను డిస్కస్ చేస్తాను అప్పుడు. ఓకే, ఎప్పుడు సార్? యూట్యూబ్ క్లాస్ లో సార్, మనకి యూట్యూబ్ సంబంధించిన క్లాసులు ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత సార్ మనకు కావాల్సిన మ్యూజిక్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి సార్? నిన్న రాలేదు మేడం క్లాస్ మీరు? లేదు సార్, నేను హాఫ్ నుంచి మిస్ అయ్యాను. సరే మేడం, మళ్ళీ చెప్తాను. సార్ నిన్న అబ్సెంట్ అయ్యాను సార్. ఓకే, సో అంటే వీడియో అలా క్రియేట్ చేయగలం, నేను చేశానంటే మీరు చేయగలరు. మీరు యూట్యూబ్ లో వీడియోస్ ని క్వాలిటీ కంటెంట్ ఇవ్వగలరు. ఎలా పడితే అలా కాదండి, క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి చూడండి. 1కి 10 సార్లు అయినా ఎడిట్ చేసుకోండి, అది బయటకు వచ్చేటప్పుడు అవుట్పుట్ బాగుండాలి. ఓకే, అదే. సో వియ్యాల వారి దగ్గర అయిపోయాం నిన్న. కొంతమంది ట్రై చేశారండి, నాట్ బ్యాడ్, చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే ట్రై చేయండి, బాగా వస్తుంది అవుట్పుట్. వియ్యాల వారి నిన్న మధ్యలో ఆగిపోయాం. వియ్యాల వారి పెండ్లి సందడి రావాలి ఇక్కడ. సో నేను ఇక్కడ అంటే ఈ వియ్యాల వారి అనే లెటర్ కి కొద్దిగా బార్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, బార్డర్ బ్లాక్ ఆర్ రెడ్, ఎందుకంటే అది అంతగా కనిపించట్లేదు. సో బ్లాక్ అయితే ఓకే, సైజ్ తగ్గిస్తాను. నైస్, ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది. ఒపాసిటీ ఓకే. వియ్యాల వారి పెండ్లి సందడి తెలుగు కీబోర్డ్ మార్చాలి. పెండ్లి సందడి వియ్యాల వారి పెండ్లి సందడి. సో వియ్యాల వారి పెండ్లి సందడి అనే టెక్స్ట్ ని మనము కావాలంటే చేంజ్ చేసుకుందాం. EF లోకి వెళ్ళి రామభద్ర, పొట్టి శ్రీరాములు, దూర్జటి, యూనిఫామ్ గా అంతా ఒకటే ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం, ఆయన ట్రై చేసి చూద్దాం. ఓకే, పొన్నాలని ఉంచుతాము. కొంచెం టెక్స్ట్ సైజ్ పెంచుతున్నాను, పక్కన సైజ్ ఉంది, ఫాంట్ సైజ్ లోకి వెళ్ళి ఓకే, వియ్యాల వారి పెండ్లి సందడి. నైస్, డన్, క్యాన్సిల్, డన్. సో దీనికి కూడా మనము బార్డర్ ఇద్దాము. బార్డర్, బ్లాక్ బార్డర్, సైజ్ తగ్గిస్తున్నాను. ఎప్పుడైనా బార్డర్స్ ఇస్తే అంటే బార్డర్ కానీ స్ట్రోక్ కానీ అంటాము, టెక్స్ట్ అనేది కొంచెం బాగా హైలైట్ అవుతుందండి, అంతే, అంతకు విషయం. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం ఎలా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు గోల్డెన్ ఒకటి ఉంది కదా, కింద ఉంది, దాన్ని మనం మిడిల్ లో పెట్టి ట్రై చేద్దాం. ఇలా మిడిల్ కి
డన్. ఒకసారి క్లియర్ చేద్దాం. నైస్. ఇక్కడ ఒక స్ప్లిట్ ఇస్తాను, ఎందుకంటే మారుతుంది కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాం కదా, స్ప్లిట్ ఇచ్చాను. ఈ ప్లేస్ లో మనం బ్లాక్ కలర్ తీసుకుందాం. అలాగే ఇక్కడ పైన ఉన్న గోల్డెన్ పార్టికల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా డూప్లికేట్ చేసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్ కూడా కంటిన్యూ అవ్వాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం రాయాలి? ఆహ్వానించువారు, ఉయ్యాల వారి పెళ్లి సందడి, ఆహ్వానించువారు కానీ, బట్ వధువు వరుడు అని వస్తుంది కదా. సో వధువు వరులు చూద్దాం. వధువు టెక్స్ట్ లోకి వెళ్తున్నాను. ఇదే టెక్స్ట్ డూప్లికేట్ చేస్తున్నాను, పక్కకు తెచ్చి ఇలా పక్కన ఉంచాను, మిడిల్ లైన్ పైన ఉంచుకుందాం. వధువు పెళ్లి సందడి అనే టెక్స్ట్ ఉంది, దీన్ని వధువు అని రాద్దాం. వధువు, వధువు వరులు, వధు. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. వధువు. ఓకే, వధువు వచ్చి, వధువు ఎవరి పేరు రాద్దాం? డూప్లికేట్ చేస్తున్నాను సేమ్ టెక్స్ట్ ని. వధువు చీలాసౌ. సో వధువు చీలాసౌ, చీకి పక్కన పులిష్ట, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. ఈ టెక్స్ట్ చిన్నగా ఉంచుదాం, ఎందుకంటే చీలాసం అనే టెక్స్ట్ చిన్నగా ఉంటుంది కదా. ఎడిట్ లోకి వెళ్తున్నాను, దాని సైజును తగ్గిస్తున్నాను, ఫాంట్ను కూడా మారుస్తాను. పొన్నాలా కాకుండా పొట్టి శ్రీరాములు కానీ రామభద్ర, పొట్టి శ్రీరాములు బెటర్. సైడ్ ఉంచుతున్నాను. వధువు చీలాసౌ పైన ఉంచుదాం. ఓకే, తర్వాత సేమ్ టెక్స్ట్ ని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను, కిందికి వచ్చింది. ఇప్పుడు సైజ్ పెంచుకుందాము. సైజ్ పెంచుకుని చీలాసౌ స్రవంతి అని రాస్తున్నాను. స్రవంతి, ఈ స్రవంతి కాదు, SHRE. అరే ఇదే శ్రవంతి వస్తుంది. టీ కాదు, టీ. శ్రావే రాసుకుందాం. చీలాసౌ వదిలే, శ్రవంతే బాగుంది. స్రవంతి, చీలాసౌ స్రవంతి. సో రైట్, పక్కన ఉంచాను. చీలాసౌ పైన ఉంచుదామా, పక్కన ఉంచుదామా? ఇంకొంచెం చిన్నగా చేసినా ఇబ్బంది ఉండదు. సైజుని పెంచుతున్నాను. ఓకే, సో అన్ని ఒకేలా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద బ్లాక్ ఎఫెక్ట్ ఇస్తాను, జూమ్ అయితే పర్లేదు. దీనికంటే బ్లాక్ బెటర్. ఓకే,
వధువు చీరాల్సి వస్తుంది. సో తర్వాత ఓకే, మనం ఒకటి మర్చిపోయాం. ఇక్కడ గోల్డెన్ పార్టికల్స్ ఉన్నాయి కదా, దాన్ని డూప్లికేట్ చేసి మళ్ళీ ఇలా తీసుకొద్దాము. ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో సో అగైన్ ఇక్కడ ఒక స్ప్లిట్ ఇద్దాం, ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాం. వరుడు దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. బ్లాక్ మళ్ళీ ఇద్దాం. సో సేమ్ డూప్లికేట్, మళ్ళీ డూప్లికేట్ 3 వస్తాయి కాబట్టి చీలాసౌ రాసాం ఇందాక, ఇప్పుడు చిరంజీవి అని రాస్తాం కదా. సారీ, కీ ఫ్రేమ్ వచ్చింది, రిమూవ్, డూప్లికేట్. అవే ఇప్పుడు వరుడు, వధువు దగ్గర వరుడు. వరుడు, వరుడు చిరంజీవి కిరణ్. చీలాసౌని చీరాద్దాం. సో కిరణ్ కూడా సెలెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే చీలాసౌ అనే అక్షరాన్ని పక్కకు తీసుకెళ్ళి కొంచెం సైజ్ పెంచుకొని ఎడిట్ లోకి వెళ్ళి జస్ట్ చీ అని రాసుకుంటే సరిపోతుంది. సైజ్ తగ్గిద్దాం. కిరణ్. ఓకే, అగైన్ బ్లాక్ ఎఫెక్ట్, బ్లాక్. సో మళ్ళీ ఇక్కడ గోల్డెన్ పార్టికల్స్ డూప్లికేట్ ఇక్కడ వచ్చేస్తుంది. పైన ఉన్న గోల్డెన్ పార్టికల్స్ కూడా డూప్లికేట్. సో తర్వాత ఇక్కడ మనకు ఆహ్వానించువారని రాయొచ్చు. ఆహ్వానించువారు. సో వరుడు డూప్లికేట్, దీన్ని ఇక్కడ పక్కన ఉంచుకున్నాము. ఇక్కడ కింద స్ప్లిట్ ఇద్దాం. తర్వాత వరుడు ఉంది కదా, ఇప్పుడు మనము టెక్స్ట్ చేంజ్ చేద్దాం. ఎడిట్ లోకి వెళ్ళేసి చేంజ్ చేస్తాము. వరుడు కాదు అంటే అక్కడ ఆహ్వానించువారని రాయాలి. శ్రీకృష్ణుడు సురవరం, ఇది కాదు, ఇందాక ఒక అక్షరం చూసాం. ఇది బాగుంటుంది. ఆహ్వానించువారు. రెండో ఆ రావాలి. ఆహ్వానించువారు. సో ఆహ్వానించువారు టెక్స్ట్ పెద్దగా వచ్చింది కదా, దాన్ని చిన్నగా చేసుకుందాం కొద్దిగా. ఓకే, ఆహ్వానించువారు టెక్స్ట్ ని మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. సేమ్ టెక్స్ట్ ని డూప్లికేట్ చేస్తే కిందికి వస్తుంది మనం డ్రాగ్ చేసినప్పుడు. ఆహ్వానించువారు బంధుమిత్రులు, 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 ఇతరులు అని పెడతాను. మనకు పర్టికులర్ గా తెలియదు కదా, ఇతరులు. ఇది ఎగ్జాక్ట్ గా ఏం కాదండి, జస్ట్ మీకు డెమో కోసమే చూపిస్తున్నాను. మీరు పర్టికులర్ గా ఏంటి సార్ అదే రాశారని అడగండి నన్ను, మీకు చూపించడం కోసం అలా రాస్తున్నాను అంతే. మీరు ఈ స్టైల్లో చేయగలిగితే మీకు ఇంకా ఏదైనా ఇన్విటేషన్ చేసుకోవడానికి ఒకరి మీద డిపెండెన్సీ అవసరం ఉండదు. బయట ఇదే ఇన్విటేషన్ మీరు క్రియేట్ చేయాలంటే మినిమం 1000 రూపీస్ నుంచి 500 స్టార్టింగ్, 1000 ఇంకా ఎక్కువే అడుగుతారు. సో బంధుమిత్రులు అనేది కొంచెం టెక్స్ట్ పెద్దగా చేస్తాను. ఓకే, సరిపోతుంది. మధ్యలో ఇక్కడ మనం మర్చిపోయాము గోల్డెన్ పార్టికల్స్. చూడండి, ఇక్కడ మిస్ అవ్వగానే నార్మల్ గా వచ్చేసినట్టు అనిపిస్తుంది. కింద బేస్ లైన్ స్ప్లిట్ చేస్తున్నాను. బ్లాక్ ఎఫెక్ట్,
అలా డిప్ బ్లాక్ ఇస్తే అలా డార్క్ వెళ్ళి మళ్ళా వస్తుంది. ధన్యవాదాలు అని చివరిలో రాస్తాను. మనం ఇంకా ఫొటోస్ యాడింగ్ అవన్నీ కూడా చేయొచ్చు. బట్ ఆ ఫొటోస్ యాడింగ్ నేను ఫ్యూచర్ లో చూపిస్తాను. ఫ్యూచర్ అంటే కాదు, కమింగ్ క్లాసెస్ లో చూపిస్తాను. ఇప్పుడు టైం ఎక్కువ అయిపోతుంది. మనం ఇంకో కాన్సెప్ట్ ఈరోజు నేర్చుకుందాం. ఓకే, మాస్కింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం ఇది కంప్లీట్ అయితే. సో టెక్స్ట్ ధన్యవాదాలు, టెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం, అలా చేయాల్సిన అవసరం లేదు కదా. ఉన్న టెక్స్ట్ ని కాపీ చేసుకుంటే దాన్నే వాడుకోవచ్చు మనం, ఇబ్బంది ఏముంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకు రాయాలి? కావున 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 తామెల్లరు తామెల్లరు సకుటుంబ సపరివార సమేతంగా సకుటుంబ సపరివార సమేతం, సారీ పక్కకు వెళ్ళిపోతుంది కదా, కాబట్టి టెక్స్ట్ ని రీసైజ్ చేసుకుందాం. ఎక్కువ టెక్స్ట్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఇక్కడ మధ్యలో మనం అలా ప్రెస్ చేసినప్పుడు క్రజర్ వస్తుంది. కీబోర్డ్ లో కింద ఎంటర్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే అలా వెళ్ళిపోతుంది. సమేతంగా సమేతంగా విచ్చేసి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన లేదా నూతన వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన అని రాయొచ్చు. నేను అంత పెద్దగా రాయడం ఎందుకులని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అని రాస్తాను. మమ్ము ఆనందింప చేయ ప్రార్థన మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. ఇక్కడ ఇంకా మీరు మన అడిషనల్ కావాలంటే ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. ఏంటివంటే అవి సో మన అడ్రస్ కానీ, ఎక్కడ వెన్యూ అంటే పెళ్లి జరిగే స్థలము, ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సో ఇది ఒక సింపుల్ అండి, చాలా బేసిక్, అడ్వాన్స్ కూడా కాదు, చాలా బేసిక్. నేనే చెప్తున్నాను కదా, అడ్వాన్స్ లెవెల్లో అంటే అది వేరేలా ఉంటుంది. బేసిక్ లో చూడడానికి అందంగా కనిపించే విధంగా ఇలా చేసుకోవచ్చు. బేసిక్ నేను చెప్తున్నాను కదా, ఇది బేసిక్ అని. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం, కళ్యాణం వైభోగం ఆనంద. ఓకే, డన్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇస్తున్నాను. ఒక్క 5 మినిట్స్, 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాము. తర్వాత కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను, అది కంప్లీట్ గా చెప్పను. రేపటి క్లాస్ లో దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాము. రేపటి క్లాస్ కు వచ్చే ముందు మీరు ఏం చేయాలో కూడా చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యలో మీరు టాస్క్లు సరిగా నేనేమి ఇవ్వలేదు, మీరు చేయలేదు. నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసి పెడుతున్నారు. రేపటి క్లాస్ లో మీరు ఏం చేయాలన్న విషయం నేను చెప్తాను. ఓకే సార్, మ్యూజిక్ డౌన్లోడ్ చేయడం చెప్పరా సార్? మేడం, మనకు మనం కావాల్సిన మ్యూజిక్ డౌన్లోడ్ songs. చేసుకోవాలంటే ఓకే, సో నేను ఎలా చేశానో చెప్తాను. చేసుకోవాలా సార్? నేను కూడా 3 days క్లాస్ మేడం, నాకు కూడా అంటే చెప్పండి. మనం క్రోమ్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలా సార్? ఓకే అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను, ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, సో నేను ఫస్ట్ ఏదైనా ఒక మ్యూజిక్ మనం ఎక్కడ వింటాము? గూగుల్ క్రోమ్ లో వినము. వింటే మహా అయితే జియో 7, వింక్ మ్యూజిక్, స్పాటిఫై వీటిలో వింటాము. వీటిలో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లో విన్నా మనం వాటిని డౌన్లోడ్ చేయలేము. డౌన్లోడ్ చేసుకున్నా కూడా అవి మనకు దీంట్లో వాడుకోనికి పనికిరావు. సో యూనివర్సల్ గా మనం ఎక్కడ వింటాము? అందరం కలిసి మామూలుగా యూట్యూబ్ లో వింటాము. యూట్యూబ్ లో విన్న మ్యూజిక్ ని మనము దాని లింక్ ను కాపీ చేసుకొని ఒక సైట్ లో కానీ ఒక యాప్ ను కానీ యూజ్ చేసి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ప్రతి వీడియోకి నేను చెప్తున్న వీడియో ప్రెసిడెంట్ శ్రీనివాస కళ్యాణం సాంగ్ కదా, సో అది కాకుండా సీతా కళ్యాణ వైభోగమే అనే ఒక పాట ఉంటుంది. ఆ పాటని ఎలా డౌన్లోడ్ చేస్తానో ఇప్పుడు చూద్దాం. సీతా కళ్యాణ
వైభోగమే. మీరు అంటే నేను నాకు వచ్చినటువంటి అవుట్పుట్ మీకు కూడా రావాలి. అలా వచ్చేంత వరకు ట్రై చేయండి. నేను ప్రతిదీ మీ ముందే చేస్తున్నాను కదా. సీతా కళ్యాణ వైభోగమే, వెడ్డింగ్ ఇన్విటేషన్ అని. ఓకే, నైస్. బాబు హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు? నాన్న యాడ్ అవనివ్వండి, చెప్తాను. మీ వాళ్ళు ఎవరు అడ్మిట్ అయ్యారు? ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తారు, అందుకే ఇక్కడికి వస్తాను వాళ్ళతో కలిసి టీ తాగడానికి. బ్రూక్ బౌండ్ రెడ్ లేబుల్, ఐకమత్యం యొక్క రుచి. ఓకే, ఇప్పుడు నాకు మ్యూజిక్ ప్లే అవుతుంది, నేను వింటున్నాను. ఇదే మ్యూజిక్ నువ్వు వాడుకోవాలి. ఈ సాంగ్ వాడుకోండి మీకు ఎప్పుడైనా, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది ఎన్ని రోజులైనా సరే కొత్తగానే ఉంటుంది ఈ సాంగ్. ఇక్కడ చూడండి, నేను షేర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ షేర్ అందరు చూస్తున్నారు కదా. షేర్, మనం ఎవరికైనా వీడియో షేర్ చేసినా కానీ, ఇంకోటి మనం యూట్యూబే మేడం, నేను మీ కళ్ళ ముందే మేము ఓపెన్ చేస్తాను యూట్యూబ్. ఇది యూట్యూబ్లో షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ మీద ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. కాపీ లింక్ కనిపిస్తుంది అందరికీ. కాపీ లింక్ అంటే ప్రతి వీడియోకి యూట్యూబ్లో సర్వర్ సైడ్ నుంచి ఒక లింక్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఆ లింక్ మనం కాపీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీని మీద ప్రెస్ చేస్తే లింక్ కాపీ అయిపోతుంది. కాపీ చేశాను. సో నేను యాప్ని యూజ్ చేసి కూడా అది డౌన్లోడ్ చేశాను. ఆ యాప్ కనిపిస్తుందేమో చూద్దాం ఒకసారి. అది ఎప్పుడో చాలా రోజుల క్రితం వాడాను, అది ఉందేమో చూస్తాను ఒకసారి. ఇంటర్నెట్ ఐఆర్సిటీ జియో 7 ఐపీఎస్ పెయింట్ కలర్ లెన్స్. మనకి సిలికాన్ ఆంధ్ర ఫాంట్ ఓపెన్ అవుతుంది వస్తుంది, దాని నుంచి ఎలా డౌన్లోడ్ చేయొచ్చు చెప్పండి సార్. ఆ సిలికాన్ ఆంధ్ర పాపం ఏమైందో సార్, అది అసలు ఓపెన్ కావట్లా. ఓపెన్ అవుతాం సార్, ఇప్పుడే చూసి. ఓపెన్ అవుతుందా? అయితే చూద్దాం దాని గురించి. పర్లేదు, నేను చెక్. ఇదిగోండి, V3 కన్వర్టర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ V3 కన్వర్టర్ యాప్ ఉంది. MP3 వరకు అయితే ఇబ్బంది లేదండి. వీడియో టు MP3 ఒక్కసారి ఎప్పుడో వాడాను నేను. ఎక్కువగా నేనైతే యాప్స్ కాదు కానీ దీంట్లోనే వాడతాను, అదే క్రోమ్ లోనే వాడుతాను. సెలెక్ట్ వీడియో మై ఫైల్స్. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకున్న వీడియో నుంచి సెలెక్ట్ చేయమంటుంది. మనకి ఇలా కాదు కావాల్సింది, లింక్ ద్వారా. సరేండి, ఫర్ ప్రజెంట్ అయితే మనం గూగుల్ క్రోమ్ యూజ్ చేసే YT MP3 అండి, యూట్యూబ్ MP3 కన్వర్టర్. యూట్యూబ్ MP3 కన్వర్టర్ అనే ఆప్షన్ అంటే ఇలాంటి ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్ నేను సజెస్ట్ చేయట్లేదండి, మీది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మీ ఓన్ రిస్క్. ఇది మీ ఓన్ రిస్క్. ఎందుకంటే ఇలాంటి సైట్స్ లోకి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా, అన్వాంటెడ్ గా, మనం తెలియకుండానే కొన్నిటికి పర్మిషన్స్ ఇస్తాము. అలా పర్మిషన్స్ ఇవ్వడం వల్ల బ్యాక్గ్రౌండ్ లో యాడ్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తూనే ఉంటాయి. అవి మనం చూడలేని యాడ్స్ కొన్ని వస్తాయి. ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది మీ ఓన్ రిస్క్. మీరు వాటిని కంట్రోల్ చేయగలము అనుకుంటే వాడండి, లేదంటే నేను ప్లే స్టోర్ లో ట్రై చేస్తాను. ఇంతకుముందు ట్రై చేశాను, లింక్స్ ట్రై చేసి, అంటే లింక్ యూజ్ చేసి చేద్దానికి. చూద్దాం ప్లే. మేడం ఇప్పుడు ఇది ఓకే, మూవీ మీకు తెలిస్తే నా సాంగ్స్, మూవీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి? మనకు ఖచ్చితంగా ఈ మ్యూజిక్ వాడుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము? సాంగ్ కాపీ చేశారు కదా సార్, ఆ సాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? అది ఆ సాంగ్ నేను కాపీ చేసిన సాంగ్ ఎక్కడ ఉంటుంది మేడం? అంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక యాప్ మళ్ళీ డౌన్లోడ్ చేస్తాను. అది లింక్ కాపీ అయింది. మీకు నేను యూట్యూబ్ అంటే డైరెక్ట్ గా క్రోమ్ నుంచి కాకుండా ఇలా చేయడానికి ఉందేమో చూస్తున్నా. ఓకే సార్, వీడియో టు ఆడియో కాదు. యాక్చువల్లీ ఒకప్పుడు విడ్మెట్ ఉండేది సార్. ఒకప్పుడు ఉన్నది సార్, చాలా బాగా వర్క్ అయింది కూడా, నేను వాడాను. బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ అయిపోయింది. సర్లేండి, ఇదే చూసుకోండి. నేను మళ్ళీ మీకు వెనక్కి వస్తాను. యూట్యూబ్ లో, ఐ మీన్ క్రోమ్ లోకి వస్తున్నాను, గూగుల్ క్రోమ్ లోకి. యూట్యూబ్ MP3 కన్వర్టర్ అని టైప్ చేస్తున్నాను. మనకు ఇది అంటే స్పెసిఫిక్ గా ఇదే వాడాలి అనేది ఏం లేదు.
మనకు కనిపించిన దాన్ని వాడుకోవచ్చు. బట్ మీరు యాడ్స్ ని కంట్రోల్ చేసుకోగలగాలి అంతే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పేస్ట్ అండ్ సంథింగ్. ఇక్కడ ఇందులో మనం కాపీ చేసుకున్న లింక్ ని పేస్ట్ చేయాలి. ఇక్కడ ఎలా, ఈ బాక్స్ లో ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారా క్రజర్ అనేది, అక్కడికి వచ్చి మనం గట్టిగా ఇండెక్స్ ఫింగర్ తో ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నేను కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ పేస్ట్ అయింది. తర్వాత నేను కన్వర్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తున్నాను. కన్వర్ట్ అయింది. ఇలా కన్వర్ట్ అయిన తర్వాత మనము డౌన్లోడ్ మీద ప్రెస్ చేయాలి. ఈ డౌన్లోడ్స్ కాదండి, అదే తెలియని వాళ్ళు ఇక్కడ ఏ డౌన్లోడ్ మీద అయినా ప్రెస్ చేసేస్తారు. ప్లే కానీ ఇటువంటి మీద కాదు, ఇవి అడ్వర్టైజ్మెంట్స్. మీకు ఇక్కడ చూపిస్తున్నాడు చూడు, కింద రాశాడు వాడు అడ్వర్టైజ్మెంట్ అని రాశాడు. అదే సో మనకు ఇక్కడ మాత్రమే డౌన్లోడ్ అని ఉంది. దాని మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు నాకు లింక్ ఓపెన్ అయింది, బట్ బ్యాక్గ్రౌండ్ లో టర్న్ అవుతుంది. చూడండి, నాకు ఒక ట్యాబ్ ఓపెన్ అయిపోయింది ఒకటి. ఇలాంటి ట్యాబ్స్ మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. అది ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఇలా ఓపెన్ అయిన వెంటనే పైన ఇక్కడ ట్యాబ్స్ నాకు 3 ఓపెన్ అయినట్టు చూపిస్తుంది. వాటిని నేను క్లోజ్ చేసేయాలి. దాని మీద ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ అయినవి ఇలా క్లోజ్ చేసుకోగలగాలి. ఇలా క్లోజ్ చేశాను. ఇలా చేసుకుంటే జాగ్రత్తగా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఇప్పుడు చూడండి, అది ఎక్కడ ఉంది, నాకు డౌన్లోడ్స్ లో ఉంటుంది. ఇదిగోండి, ఇంకా సీతా కళ్యాణ వైభోగమే డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, నేను మొబైల్ నుంచే ఈ రోజు ఈ వీడియోస్, మనం ఇందాక చేసిన వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేశాను. ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఇలానే. సార్ ఇది యూట్యూబ్ MP3 కన్వర్టర్ ఉంది కదా సార్, అది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా సార్? అది యాప్ కాదు మేడం, నేను క్రోమ్ లో చూపిస్తున్నాను అది. ఓకే సార్, గూగుల్లో చేసి అక్కడ నుంచి సౌండ్ ని చేసుకోవాలా సార్? అవును మేడం, అదొక వెబ్సైట్. అది ఆ వెబ్సైట్ లో చూపిస్తున్నాను మీకు నేను. ఇదిగోండి, ఇది వెబ్సైట్, గూగుల్ క్రోమ్ లో ఉన్న వెబ్సైట్ ఇది. ఇదిగోండి ఇక్కడ దాని మీద ట్యాప్ చేసినప్పుడు అలా ఓపెన్ అవుతుంది. మనం కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే అది కన్వర్ట్ అయిపోయి మనకు డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. డౌన్లోడ్ మీరు ఏ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తున్నారో చూసుకోవాలంటే యాడ్ మీదనా లేకపోతే ఒరిజినల్ డౌన్లోడ్ మీదనా, అది కంట్రోల్ చేయడం వస్తే ఇవి ఈజీగా వాడుకోవచ్చు. ఇలా వాడచ్చు. ఇది ప్రాసెస్ మేడం. మామూలుగా నేను మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. ఓకే, సో ఇక్కడి వరకు మీకేం డౌట్ లేదా ఇంకా? సార్ వెనక బ్యాక్గ్రౌండ్ గ్లిటర్ ది అదే స్ప్లిట్ అయినప్పుడు అది ఎట్లా వస్తుంది సార్? మీరు ఆ PIP లైన్ లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, నెక్స్ట్ ఏమో ఆ గోల్డెన్ పార్టికల్స్ 2 ఉన్నాయా సార్? బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఏం లేదు కదా మేడం, బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్లూ ఒకటి ఉంది. మనం బేస్ లైన్ లో తీసుకున్న డార్క్ బ్లూ ఉంది ఇక్కడ. మరి మీరు స్ప్లిట్ చేసిన దగ్గర బ్లాక్ ఎందుకు కనపడుతుంది ఇక్కడ? ఈ బ్లాక్ అది ఎఫెక్ట్ మేడం. బ్లాక్ ఇచ్చాం కాబట్టి బ్లాక్ ఇచ్చాము, వైట్ ఇస్తే వైట్ వస్తుంది. సార్ ఇప్పుడు గోల్డ్ పార్టికల్స్ అనేవి PIP లైన్ లో ఉన్నాయి కదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అవును అంతే మేడం, మనకి ఏ క్లిప్ దగ్గర కావాలి, దాని నెసరీ ఉందనుకుంటే ఆ క్లిప్ దగ్గరికి కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇలా పేస్ట్ చేస్తే డూప్లికేట్ చేస్తాను, పైన వచ్చేసింది. మీరు చెప్తున్నప్పుడు బ్లాక్ వైట్ ఎఫెక్ట్ ఎక్కడుంది? అదేంటంటే మేడం, మనం కింద బేస్ లైన్ లో ఏదైనా ఒక లైన్ ని స్ప్లిట్ చేసామనుకోండి, ఇలా స్ప్లిట్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్స్ వచ్చాయి కదా, కనిపిస్తున్నాయి ప్లస్ సింబల్స్. ఆ ప్లస్ సింబల్ మీద మీరు ట్యాప్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ వస్తాయి. నేను ట్యాప్ చేసిన దాని మీద ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయాలి, అప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. అలా సార్ ఒకసారి గోల్డ్ పార్టికల్స్ గురించి చెప్పరా, అది ఎలా డౌన్లోడ్ చేశారు? అది ఎలా అంటే మేడం, ఇప్పుడు మీకు నేను చూపించాను కదా యూట్యూబ్ నుంచి మ్యూజిక్ ఎలా అయితే డౌన్లోడ్ చేశానో, ఆ గోల్డెన్ పార్టికల్స్ కూడా నేను అలాగే కాపీ అది డౌన్లోడ్ చేసుకున్నాను. సో సార్ ఈ ఇమేజెస్ లాగా వస్తున్నాయి సార్ గోల్డెన్ పార్టికల్స్, మీరు వీడియో లాగా చేశారు కదా, అలా రావట్లేదు సార్. ఇమేజ్ లాగా ఎందుకు వస్తాయి మేడం? నేను ఇక్కడ గోల్డెన్ పార్టికల్ వీడియో అనే కదా నేను టైప్ చేశాను, సో వీడియో డౌన్లోడ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇవన్నీ గోల్డెన్ పార్టికల్సే. బట్ ఇక్కడ యూట్యూబ్ అట్లా చేసి చేయమన్నారు కదా సార్, ఇక్కడ 3 ఉంటాయి డాట్స్, దాంట్లో చేయమన్నారు కదా సార్. అవును, ఇదిగోండి చేశాను. షేర్ మీద ట్యాప్ చేశాను, కాపీ లింక్ చేశాను. తర్వాత నేను క్రోమ్ లోకి వెళ్తున్నాను, సేవ్ ఫ్రమ్ .net అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటున్నాను, సైట్ ఓపెన్ చేశాను. సార్ సేవ్ ఫ్రమ్ .net కొంచెం వెనక్కి వెళ్ళరా ఒక స్టెప్.
సార్ నెక్స్ట్ క్లాస్ కి టైం అవుతుంది. టైం ఇంకా 6 minutes ఉంది నాన్న. గూగుల్లోకి వెళ్ళి సేవ్ ఫ్రమ్ .net. ఓకే సార్. ఇక్కడ ఎంటర్ URL పేజ్ వీడియో డౌన్లోడింగ్ ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ మీద ప్రెస్ చేసినప్పుడు కొన్ని లింక్స్ ఓపెన్ అయితే వాటిని మనం క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ అగైన్ మీద ప్రెస్ చేయాలి. సో దీన్ని క్లోజ్ చేసేయాలి. నేను డౌన్లోడ్ చేసిన వీడియో బ్యాక్గ్రౌండ్ లో డౌన్లోడ్ అయిపోయింది. నాకు ఇక్కడ వీడియో రూపంలో వచ్చింది కదా సార్. సింపుల్ సైట్ చెప్పండి సార్. సిలికాన్ చెప్పండి. సిలికాన్ ఆంధ్ర. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓపెన్ అవుతుంది కదా సిలికాన్ ఫాంట్స్. యా నైస్. ఓకే, ఇది ఆ రోజు వచ్చింటే ఇంకా బాగా అర్థమయ్యేది మీకు. మనం తెలుగు ఫాంట్స్ వాడుతున్నాం కదా మేడం, తెలుగు ఫాంట్స్ అనేవి. సో ఆ ఫాంట్స్ అన్ని మోస్ట్లీ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తాను నేను. ఆ రోజు మనకు సైట్ ఓపెన్ వర్క్ అవ్వలేదు కాబట్టి చూడలేకపోయాం. ఇదిగోండి ఇక్కడ దిగుమతికై లంకెలు అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో మనకు కావాల్సిన ఫాంట్ ఇక్కడ ముందుగానే కనిపిస్తుంది. దాని స్టైల్ ఎలా ఉంటుంది. నాకైతే అన్ని కావాలి, ఎందుకంటే ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో తెలియదు కదా. అందుకని నేను ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాను. అసలు ఫస్ట్ మీకు డౌట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళాలి, సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని సెర్చ్ చేయాలి. సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ లింక్ గ్రూప్ లో షేర్ చేస్తాను. చేసుకోవచ్చు, నేను అది చూపిస్తున్నాను. ఫస్ట్ లింక్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. ఎరేజర్ ది కూడా సార్ పంపుతాను మేడం. ఇదిగోండి సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ నేను షేర్ చేశాను చూడండి. ఇలా ఓపెన్ అవుతుంది సైట్. తర్వాత మనకు నచ్చిన ఫాంట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, టు డౌన్లోడ్ అని, దాని మీద ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకోసారి డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. అవును, డౌన్లోడ్ అయ్యాయి. సో ఇది ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది. అంటే నేను ఒకటి చూపిస్తున్నాను జస్ట్ మీకు అంతే. డౌన్లోడింగ్ 2 files. డౌన్లోడ్స్. నా దగ్గర నెట్ స్లో వస్తుంది, డౌన్లోడింగ్ స్పీడ్ తగ్గిపోయింది. ఇదిగోండి గిడుగు TTF అని డౌన్లోడ్ అవుతుంది కదా. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, మనం VN యాప్ ఓపెన్ చేస్తాం. మీకు మాస్కింగ్ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నాను బట్ టైం అలాగే వెళ్ళిపోతుంది. ఏం లేదు మేడం, మీరు నేను చెప్పినవి మీరు స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మనము కాన్సెప్ట్ తొందరగా ఇంకొన్ని వేరే కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అలా అని ఫుల్ క్లారిటీ తీసుకోకుండా దీన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళలేము కదా. పర్లేదండి, మీ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఐడియా అనేది వస్తుంది మీకు. సార్ ఒక్కటి డౌట్ సార్. అడగండి సార్. ఇప్పుడు యూట్యూబ్ MP3 నుంచి మనం తీసుకుంటామని చెప్పాం కదా, ఆడియో కానీ ఇదేదన్నా. అవునవును. ఇప్పుడు అది అదర్ మనకు అదర్ మెసేజెస్ రాకుండా లాక్ అన్నది ఒకటి వాడారు కదా, అక్కడ ఏదో చెప్పారు, లాక్ చేసుకోగలిగితే కంట్రోల్ చేసుకోగలిగితే. అవును సార్, అంటే ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి మనకి క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు. అది ఎక్కడ అది కంట్రోల్ అంటే ఫస్ట్ ఎక్కడ మనం అది ఇంటూ లాక్ చేయాలి సార్ దాన్ని? ఎక్కడ? ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ట్యాబ్స్ అంటాము. ట్యాబ్స్ అంటాము అంటే మనం మల్టిపుల్ గా ఒకటే కాకుండా మనం చాలా ట్యాబ్స్ యూస్ చేసుకోవచ్చు. అవి వెనకాల ఓపెన్ అవుతాయి. ఈ మీద ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమేమి ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయని ఇక్కడ కనిపిస్తుంది. నేను ఏమేమి చేశాను ఇప్పుడు, ఫ్రీ సేవ్ ఫ్రమ్ .net అనేది ఓపెన్ చేస్తాను. సో దాన్ని క్లోజ్ చేసేయాలి. అలా క్లోజ్ చేసుకోగలిగితే చాలు. దీని తర్వాత హిస్టరీలోకి వెళ్ళి హిస్టరీ కూడా డిలీట్ చేసుకోవాలి. హిస్టరీ. సో ఇలా ఇప్పుడు నేను ఏమేమి ఓపెన్ చేశానో అదంతా హిస్టరీలో అలానే ఉంటుంది. రేపు అయితే మనం కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళిపోదాం. ఈ రోజు వరకు ఇది అర్థమైంది అనుకుంటాను. మీరు ఓకే, మీకు రేపు చెప్తాను కదా టాస్క్ అనేది. మీరంతా చేయాల్సిన విషయం ఒకటండి, మీరు ప్లీజ్ నా మాట వినండి ఒక్కసారి. లాస్ట్ నా మాట వినండి, ఇంకొక 2 నిమిషాలు ఉంది, వెళ్ళిపోదాం. ఓకే, మీరందరూ అంటే ఇప్పుడు నా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే అది మీరు ఒక వీడియో షూట్ చేయండి. అంటే ఒక దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక వీడియో షూట్ చేయండి. సంథింగ్ ఏదైనా పర్లేదు, అది
మీరు ఒక ప్రెషర్ కుక్కర్ లేదా ఒక సంథింగ్ మీ సరౌండింగ్స్ గురించి ఫస్ట్ అంతా వీడియో తీయండి. వీడియో తీసిన తర్వాత దాని గురించి అంటే మీరు ఏదైతే వీడియో తీశారో అది ఏదైనా పర్లేదండి. ఒక వంటకం కావచ్చు, ఒక స్టోరీ కావచ్చు, ఏ విషయమే పర్లేదు, ఒక రివ్యూ అనుకోండి లేదా ఒక ట్యుటోరియల్ వీడియో అనుకోండి, ఏదైనా సరే తీసుకోండి. సెల్ఫీ వీడియో ఒకటి రికార్డ్ చేయండి. సెల్ఫీ వీడియో మిమ్మల్ని మీరు దాని గురించి చెప్తున్నప్పుడు రికార్డ్ చేయండి. 2 వీడియోస్ అండి. ఒకటి బయట సరౌండింగ్స్ కానీ మీరు చెప్తున్న దాని గురించి వీడియో, ఇంకొకటి సెల్ఫీ వీడియో. మీరు సెల్ఫ్ గా వీడియో రికార్డ్ చేయాలి. అది ఎందుకు అనేది రేపు ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేది నేను రేపు చెప్తాను. ఓకేనా? సార్ ఆ 2 సేమ్ టాపిక్ మీదేనా? సేమ్ అదే మేడం. మీరు ఏదైతే షూట్ చేసింటారో దాని గురించి మాట్లాడాలి సెల్ఫీ వీడియోలో. ఓకే. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంటకం ఉంది, ఈ రోజు నేను దోశ వేసాను, దోశ వేసే ప్రాసెస్ చూపించాలి. అవును మేడం, దోశ వేసే ప్రాసెస్ ఒక వీడియో తీయాలి. దోశ వేసిన ప్రాసెస్ ని వీడియో తీసిన తర్వాత దాని గురించి మీరు మినిమం 1 మినిట్ సరిపోతుంది మేడం. 1 మినిట్ స్టార్టింగ్ లెవెల్ కాబట్టి 1 మినిట్. దోశ వేసిన తర్వాత అది ఎలా వేశారు, ఏం చేశారు, ఏమేమి వాడారు అనేది ఒక సెల్ఫీ వీడియో తీయాలి. డోంట్ బి షై అండి, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం, ఇంకా షై ఫీల్ అవ్వకండి ఎవరు. ఓకేనా సార్? మీరు ఇప్పుడు మీ వీడియో చేశారు కదా యూట్యూబ్ లో, అవునండి. ఆ బేస్ లైన్ లో ఒక ఇమేజ్ ఇచ్చారు కదా, అవును సార్. ఆ ఇమేజ్ నేమ్ ఏంటండి? అది ఏముంది సార్, ఫోల్డబుల్ పేపర్ అని రాశాను అంతే. నేను అంటే పేపర్ ని ర్యాప్ చేసి ఎలా అయితే పెట్టేస్తామో నేను అదే సెర్చ్ చేస్తాను, ఇమేజ్ వచ్చింది అంతే. ఓకే, ఇంకా మనకు వేరే క్లాస్ వాళ్ళు వస్తున్నారండి. నేను చెప్పినదైతే కరెక్ట్ గా చేయండి. ఈ రోజు మీరు చూసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్ గా ఎవరైతే చేయగలరో, అంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవన్నీ లేండి, ఖచ్చితంగా అలా చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే దాని గురించి నేను 2 days 3 days ఎక్కువ క్లాసులు దాని గురించి చెప్పాను. ఎగ్జాక్ట్ గా అలా చేయడానికి ట్రై చేయండి. నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.